దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వర్నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఇక్కడ ఎవరిని గురించి రాయబడి ఉందంటే అబ్రహాం గారిని గురించి వ్రాయబడి ఉంది. అయితే అబ్రహాం గారికి ఎన్నో పరీక్షలు వచ్చాయి. అయితే వాటన్నిటిలో అబ్రహాము గారు విజయాన్ని పొందుకున్నారు. వాగ్దానము నెరవేర్పును అబ్రహాము గారి జీవితంలో చూశారు. అయితే ఆలస్యం జరిగిన దేవుడు అబ్రహాము గారిని శోధించినప్పటికీ వాటన్నిటిలో గెలవటం జరిగింది. సాతాను కూడా అబ్రహాము గారిని ఎంతో శోధించారు. అయినప్పటికీ ఆ శోధనలన్నిటినీ ఎదిరించటం జరిగింది. ఇక్కడ అబ్రహాము గారి యొక్క ప్రవర్తనను చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే, అబ్రహాము గారి యొక్క ప్రవర్తన మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఏంటి అంటే, మనము చాలాసార్లు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు తొందరపడతా ఉంటాము, సణుక్కుంటాము, దేవుణ్ణి దూషిస్తాము, లేదంటే ప్రశ్నలు వేస్తాము. దేవుని చిత్తానికి లోబడకుండా మనకి తోచింది చేస్తూ ఉంటాము. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వీటన్నిటినీ అబ్రహాం గారి యొక్క ప్రవర్తన మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. అబ్రహాం గారు ఇవన్నీ చేయలేదు, కానీ ఓపికతో సహించి ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని పొందుకున్నారు. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి, కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైనది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయటం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు. సైతాను అతన్ని శోధించాడు. మనుషులు తమ అసూయల ద్వారా, అపనమ్మకం, ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు. శారా తన ముభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాస్యతను, జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తల వంచాడు. ఆలస్యమవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనంతో ఉన్నందువల్లే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకంతో ఎదురుచూసిన వాళ్ళు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణుక్కునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనస్సును ప్రోత్సహిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, అబ్రహాము శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు. వాగ్దాన ఫలాన్ని పొందాడు. తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలను మీరు పొందుతారు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నోసార్లు శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు దేవా నాయన ప్రభు ఓర్చుకునే స్వభావము మాకు లేకుండా మేము ప్రశ్నలు వేయటము, నా తండ్రి మిమ్మల్ని అయ్యా మేము రకరకాలుగా మాట్లాడటము, ఇదంతా చేస్తూ ఉంటాము. ఓపికతో ఎదుర్కోలేకపోతూ ఉంటాము. అయితే అబ్రహాం గారి ప్రవర్తన మాలో ఉన్నటువంటి తొందరపాటును, సణుక్కునే స్వభావాన్ని, వీటన్నిటినీ గద్దిస్తుంది ప్రభా. అయ్యా నాయన సాతాను, మనుషులు నైనా ప్రభా ఎన్నో రీతులుగా శోధించినప్పటికీ అయ్యా వాటన్నిటిలో ఓపికతోటి కనిపెట్టి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నారు ప్రభా. అట్టి రీతిగా నా తండ్రి మమ్మల్ని కూడా నడిపించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయండి తండ్రి. మీ యొక్క శక్తిని, విశ్వాస్యతను, మీ యొక్క జ్ఞానాన్ని నైనా ప్రభా అతడు తప్పు పట్టలేదు నైనా. అయ్యా మీ శక్తి మీద, మీ విశ్వాస్యత మీద నా తండ్రి నమ్మకం ఉంచారు ప్రభా. అట్టి రీతిలో మమ్మల్ని కూడా నడిపించమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. లోబడే మనస్సును మాకు నేర్పించండి ప్రభా. అన్ని వేళలా, అన్ని సందర్భాలలో నా తండ్రి దేవా, నా తండ్రి మీకు లోబడే మనస్సును మాకు దయచేయండి తండ్రి. మేము ఎన్నోసార్లు లోబడకుండానే మేము చాలా సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం తండ్రి. ప్రభా లోబడే మనస్సును మేము అలవర్చుకోవటానికి
మాకు సహాయం చేయమని అయ్యా ఉదయకాల సమయంలో నీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి శక్తిని ఇవ్వండి ప్రభా. నూతన బలమునివ్వండి తండ్రి. నైనా ప్రభా మీరే సహాయం చేయండి, మీరు నడిపించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.